మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మేడం నేను హెల్త్ సర్వేలు ఎప్పుడు కూడా హెల్త్ సర్వీస్ అయినా లేదంటే సచివాలయం సర్వేలైనా ఏ సర్వే స్టార్ట్ అయినా సరే మేడం అదే సర్వే నాది అని అన్నాక నేను పైనుంచి మళ్ళీ వాళ్ళు ఇన్ని చేశారు అన్ని చేశారు అన్నది కాకుండా నా వర్క్ అయిపోతే నేను ఫ్రీ అయిపోతానని ఎప్పుడు కూడా ఏదైనా సరే ఏ వర్క్ అయినా చెప్పకుండా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను మేడం. అది ఎంఆర్ అయినా లేదంటే యూవిన్ అయినా ఎన్సీడీ సర్వే అయినా పిఎంజేవై కూడా అంతే. స్టార్టింగ్లో వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన లిస్టులో 300 చిల్లర పేర్లే ఉంటాయి. నేను ప్రతి ఇంటికి వెళ్ళి ఆధార్ కొట్టి చేసుకుంటూ అలాగే చేసుకున్నాను మేడం. ఇప్పుడు రోజు రోజుకి సర్వేలు పెరిగిపోతున్నాయి, బండిన పెరిగిపోతుంది. ఒక పక్క నుంచి ఆర్సీహెచ్ చేసుకుంటున్నాం, యూవిన్ వస్తే యూవిన్ చేసుకుంటున్నాం. నా ఏరియాలో పాత ఏఎన్ఎం లేదు. 0 to 5 years లాస్ట్ 5 years నుంచి అవన్నీ నేను ఎంటర్ చేసుకున్నాను. ఏఎన్ఎంస్ దగ్గర నుంచి ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ చేసుకున్నాను. నా దగ్గర అసలు ఇప్పుడు వచ్చే డేటా రిజిస్టర్ కూడా లేదండి. ఆ రిజిస్టర్కి సంబంధించి కూడా నేను అవన్నీ చూసుకుంటూనే చేసుకున్నాను మేడం. ఇప్పుడు సచివాలయం వర్క్స్ కూడా బడ్డెన్ పెరిగిపోయిందండి రోజు రోజుకి. ఇక్కడ సచివాలయం సర్వేలు రోజు 3 చేయాల్సి వస్తుంది. అందులో యూఎఫ్ఏ సర్వే చాలా పెద్దది, అది కూడా చేయాలి మేడం. అది చేయకపోతేనేమో ఇక్కడ కమిషనర్ గారు ఏడీసీ గారు ఊరుకోవట్లేదు, షాకాజులు ఇస్తున్నారు, మెమోలు ఇస్తున్నారు. అలాగే మన ఏఎన్ఎంస్ చాలా మంది షాకాలు తీసుకున్నారు. నిన్న మన ఏఎన్ఎంస్ 40 మందికి మెమోలు ఇచ్చారండి, అందులో నా పేరు లేదు. నేను ఇప్పుడు ఈ 6 years నుంచి ఎప్పుడు కూడా షాకాజ్ కానీ మెమో అంటే కానీ నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడు నా వర్క్ నేను ఆపకుండా చేసేసుకుంటాను. లాస్ట్ వీక్ అంతా కూడా మేము మీకు కూడా చెప్పడం జరిగింది మేడం. ఏంటంటే యూఎఫ్ఎస్ సర్వే సచివాలయం వర్క్స్ ఉన్నాయి మేడం, ముందే చేసుకుని తర్వాత. ఎందుకంటే యూఎఫ్ఎస్ సర్వే కానీ లేదంటే సచివాలయంలో ఏ సర్వే వచ్చినా అది కొన్ని రోజులు ఉంటుంది, అది అయిపోయి కొత్తది వస్తుంది. కానీ మన హెల్త్ వర్క్స్ అలా కాదు. ఇప్పుడు ఎన్సీడీ ఎన్ని నెలలు చేసినా తరగట్లేదు. వారానికి 75 కాదు, నేను రోజుకి 30 చేసిన రోజులు కూడా ఉన్నాయి మేడం ఎన్సీడీ. ఇప్పుడు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇక్కడ సచివాలయం వర్క్స్ చేస్తున్నాం, ఫీల్డ్లో చూసుకుంటున్నాం, తల్లి బిడ్డలు చూసుకుంటున్నాం, ఏమైనా హాస్పిటల్కి వెళ్తున్నాం, మీటింగ్లు, జూమ్ మీటింగ్లు, సచివాలయం మీటింగ్లు, సచివాలయంలో కాన్ఫరెన్స్లు. మళ్ళీ ఏదైనా అయితే సచివాలయంలో మిగతా సెక్రటరీస్ వర్క్ చేయకపోయినా సరే సచివాలయంలో సెక్రటరీస్ అందరినీ కేమ్స్కి రమ్మంటే అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడేమో లాస్ట్ వీక్ అంతా యూఎఫ్ఎస్ సర్వే చేశాను మేడం. యూఎఫ్ఎస్ సర్వే చేస్తూనే ఎన్సీడీ కూడా కొద్దిగా చేసుకున్నాను, 75 అవ్వలేదు. ఈ వారం ఏమో నేను మంగళవారం ఎగ్జామ్ వల్ల సెలవు పెట్టుకున్నాను. నిన్న ఈరోజు మొత్తం ఈ వారం అంతా నాకు ఈ చైల్డ్ డెత్ రివ్యూకి తిరగడమే అయిపోయింది. అయినా జీరోలో ఉండకుండా నిన్న ఎన్నో చేసినట్టున్నాను మేడం. ఈ రోజు కూడా ఇప్పుడు జీరోలో ఉండకుండా కొద్దిగా చేశాను. మీరు ఇందాక 4 గంటలకు ఫోన్ చేసేటప్పటికి నేను లంచ్ చేస్తున్నాను మేడం, 4:15కి నేను లంచ్ చేస్తున్నాను. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ మీరు వెళ్ళమన్నారు, వెళ్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్తాను. భోజనం చేసిన వెంటనే తినేసి వెళ్ళి మొన్నట్లాగా నైట్ 7 గంటల దాకా చేసుకుంటే ఎంతో కొంతైనా అవుతుంది అనుకున్నాను మేడం. కానీ రేపు మీరు ఏమన్నారు, రేపు జీజీహెచ్కి రమ్మన్నారు. ఏంటి చైల్డ్ డెత్ దానికి సంబంధించి ఆ ఫైల్స్కి కేస్ షీట్లకి అక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత ఏమో ఇమ్యునైజేషన్ ఎల్లుండి నాకు ఎగ్జామ్ రేపు పెట్టుకుంటాను అన్నాను. రేపు పెట్టుకోవాలి, ఇమ్యునైజేషన్ పెట్టుకోవాలి. ఆ ఇమ్యునైజేషన్ 1 గంటలో చేసేసుకుని వెళ్ళమన్నారు మీరు. గంటలో ఇమ్యునైజేషన్ ఎలా అవుతుంది మేడం? అవ్వదు. జీజీహెచ్కి వెళ్ళాలి, వెళ్ళకపోతే వాళ్ళు ఇస్తారా? రేపు రమ్మన్నారు, వెళ్తుంటే అక్కడ అలా నిలబెట్టి ఉంటున్నారు. వాళ్ళ దగ్గర వాచ్మెన్ నుంచి ఉన్నట్టు అలా రూముల్లో నిలబెట్టడం తప్ప ఏఎన్ఎంల మనుషులుగా కూడా పట్టించుకోవట్లేదు అక్కడ జీజీహెచ్లో. అలాగే 2-3 రోజుల మట్టి నుంచి తిరుగుతున్నాను. రేపు నేను ఇమ్యునైజేషన్ చేసుకున్నా, అవన్నీ ఎంటర్ చేసుకున్నా. ఆర్సీహెచ్ కూడా ఇప్పుడు మళ్ళీ నా డెత్ కాదు మేడం, ఇది కొత్తది ఒకటి ఎంటర్ చేయాలి. 2 డెలివరీస్ క్లోజ్ చేయాలి. ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. పోనీ ఎగ్జామ్ ఏదో వదిలేస్తాను అనుకోండి, రేపు నేను ఇమ్యునైజేషన్ చేసుకున్నా, జీజీహెచ్కి వెళ్ళినా అక్కడ చేసుకున్నా. మళ్ళీ లేదంటే మీకు ఎక్స్ప్లెనేషన్ రేపు ఉదయం 10 గంటలకి నేను ఎక్స్ప్లెనేషన్ రాసి ఇవ్వాలి. ఏమని? సచివాలయం వర్కులు చేయడం వల్ల ఈ వర్కులు సరిగ్గా చేయలేకపోయానని రాసి ఇవ్వాలి. లేదంటే ఈ 3 రోజుల మట్టి నుంచి డెత్ రివ్యూలకి వీటికి తిరుగుతున్నాను మేడం, డెత్ కేస్ షీట్లకి, అందువల్ల నేను రాసి ఇవ్వాలి. సరే రాసిస్తాను. ఎందుకంటే మేడం మీకు పైనుంచి మీకు అలాగే ప్రెజర్స్ ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మీరు మమ్మల్ని అడుగుతున్నారు. ఇందులో మీరు చేయగలిగింది ఏమీ లేకపోవచ్చు, కానీ మేము మనుషులమే కదా మేడం. నేను చాలా మానసికంగా నలిగిపోతున్నాను మేడం. ఎందుకంటే నేను గమ్మున ఎవరిని ఏమీ అన్నా, నా వర్క్ కూడా నా దగ్గర చెప్పించుకోను. సాధారణంగా మీరు ఎప్పుడైనా చూసే ఉండొచ్చు, ఆర్సీహెచ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పెండింగ్ అని పెట్టిన లిస్టులో ఎప్పుడు నాది ఒక్క పెండింగ్ కూడా కనిపించదు. ఎందుకంటే నేను చెప్పకముందే చేసేసుకుంటాను కాబట్టి. ఇప్పుడు కూడా నిన్న ఏఎన్ఎంస్ కమిషనర్ గారు మెమోలు ఇచ్చారు. అందులో 38 మొత్తం మీద 35 మెంబర్స్కి అయినా ఏఎన్ఎంలకి మెమోలు వచ్చాయి. అందులో నా పేరు లేదు, ఎందుకంటే నేను అవన్నీ చేసేసుకున్నాను. మనీ కూడా చేస్తున్నాను కదా మేడం, ఏ తక్కువ చేస్తున్నానని నేను చాలా మానసికంగా చాలా బాధ కలుగుతుంది మేడం. ఎందుకంటే పబ్లిక్ ఎదురుగా ఏమైనా అన్నా, ఏదైనా చేయట్లేదన్నా, ఎందుకంటే చేస్తున్నాం కదా, సమయం మించి చేస్తున్నాను. ఒక్కొక్కరు సపోజ్ చేస్తున్నారు లేదా నాకు తెలీదు, ఏ ఒక్కరి గురించి నాకు తెలీదు. నేను నా గురించి చెప్పుకునేది ఏంటంటే, నాకు ఇచ్చిన సమయంలో అటు సచివాలయం వర్క్స్, ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా మేనేజ్ చేసుకుంటేనే చేసుకున్నాను మేడం. ఎప్పుడు నేను ఏం తక్కువ చేయలేదు. అయినా సరే ప్రతిసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం, నిలబడి మాట్లాడడం అంటే నా వల్ల కావట్లేదు. నాకు
గత కొన్ని రోజుల నుంచి ఈ స్ట్రెస్ ఎక్కువైపోయి వర్క్స్‌కి బుర్రలో నరాలన్నీ లాగేస్తున్నాయి మేడం. అయినా మైగ్రేన్ వచ్చేస్తుంది. అయినా సరే అదేం చెప్పకుండానే నేను వర్క్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అప్పుడు చాలా ఎక్కువ లాగేస్తున్నాయి మేడం. ఇక్కడ బ్రెయిన్ పైనుంచి బ్యాక్ సైడ్ మెడలోకి సైడ్‌లో మొత్తం బుర్రలో నరాలన్నీ లాగేస్తున్నాయి మేడం. నాకు అస్సలు ఇప్పుడు బాలేదు. ఇలాగ ఫీల్డ్‌కి ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ నేను ఓటీపీలు అడుక్కొని మళ్ళీ చేయలేను. ఎందుకంటే సచివాలయ వర్కులకి ఓటీపీలతోనే లింకు. ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్స్‌కి ఓటీపీలతోనే లింకు. అక్కడ ఓటీపీలు అడిగితే చెయ్యి అన్నట్టు చూస్తున్నారు. పైగా నేను వైట్ యూనిఫామ్ మీద కూడా వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే అక్కడ వాళ్ళు చూడగానే ఏంటమ్మా అని అడుగుతున్నారు. మేడం లేదంటే సార్ మేము ఇలా సచివాలయం నుంచి వచ్చామండి అంటే కనీసం మాట్లాడడానికి ఏమైనా ఒప్పుకుంటున్నారు. కానీ నేను ఇలాగండి హెల్త్ డిపార్ట్మెంట్ మాకు హెల్త్ సర్వేలు అంటుంటాయి. మాకు రేషన్ కార్డు లేదు, మాకు హెల్త్ సర్వేలు అంటే మా వెళ్ళండి అని తీసుకుంటున్నారని సివిల్లో తప్ప యూనిఫామ్లో కూడా వెళ్ళట్లేదు మేడం. అంత ఇదిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను రేపు డ్యూటీకి వెళ్తే నేను జీజీహెచ్కి వెళ్ళనా? జీజీహెచ్కి వెళ్ళి ఆ రిపోర్ట్స్కి వాటికి మళ్ళీ వాళ్ళు ఎదురుగా నిలబడి ఆ పనులు చూసుకుని రానా? లేదు ఇమ్యునైజేషన్ చేసుకున్నా, ఆన్లైన్ చేసుకున్నా, లేదు ఎన్సిడి సిడి తర్వాత ఈ వర్క్ చేసుకున్నా. ఈ వారంలో నిన్న మొన్న కూడా వీటికి తిరగడం వల్ల యూఎఫ్ఎస్ సర్వేలు సచివాలయం సర్వేలు చేయలేదు. అవి చైనా రేపు ఏది చెయ్యకపోయినా మళ్ళీ అక్కడ నిలబెడతారు. నాకు చాలా ఒత్తిడి తీసుకుంటున్నాను మేడం. చాలా ప్రెజర్ తీసుకుంటున్నాను. ఈ విషయం నేను గ్రూప్లో పెట్టినా సరే మళ్ళీ నేను గ్రూప్లో పెట్టట్లేదు, మీకు పర్సనల్గానే పెడుతున్నాను మేడం. నాకు చాలా ప్రెజర్ అవుతుందండి. నాకు హెల్త్ బాగాలేదు మేడం. నాకు ఒక 2-3 రోజులు నాకు సెలవు కావాలి మేడం. నేను వచ్చాక ఎంహెచ్ఓ సార్ దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పుకుంటాను. మీ దగ్గరకు వస్తాను మేడం. ముందు మీ దగ్గరకు వచ్చి మీకు కనిపించి ఆ తర్వాత ఎంహెచ్ఓ సార్ దగ్గరికి వెళ్తాను మేడం. నాకు దయచేసి ఒక 3 డేస్ సెలవు ఇవ్వండి మేడం. ఆల్రెడీ సాటర్డే ఎగ్జామ్ ఉందని మీరు నాకు లీవ్ మీద సైన్ చేశారు. కానీ ఇప్పుడు లీవ్ చదువు కోసం కాదు, ముందు నాకు బ్రెయిన్ ఇది బాగాలేదు, నాకు స్ట్రెస్ తీసుకుని నాకు హెడేక్ వచ్చేసి చాలా నరాలన్నీ లాగేస్తున్నాయి మేడం. ఇప్పుడు ఒకవేళ రేపు నేను వచ్చి అటెండెన్స్ చేసుకుని ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా నేను ఫీల్డ్కి వెళ్ళి ఏ పని చేయలేను. ఇంత ప్రెజర్ నా వల్ల కాదు. నాకు ఏమైనా అవుతున్నా పాప ఒంటరిది అయిపోతుంది మేడం. దయచేసి అర్థం చేసుకోండి. నేను వచ్చాక కలుస్తాను మేడం. ఉంటాను మేడం. ఏఎన్ఎంస్ అందరూ చచ్చిపోతున్నారంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇంత ఒత్తిళ్ళు అయితే ఉద్యోగాలు ఎలా చేస్తాం మేడం? ఒకవేళ లైట్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, కానీ నేను లైట్ తీసుకోలేను. అన్ని పనులు చేస్తున్నాను, చేసినా కూడా చెవట్లు షాకాజులు ఇచ్చి భయపెడతానంటే మేము మనుషులమే కదా మేడం. మాకు ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. నేను వారం అంతా కష్టపడి చేస్తున్నాను. ఎప్పుడైనా ఆదివారం వచ్చిన ఆదివారం చేయండి, సెకండ్ సాటర్డే చేయండి అంటే ఆ రోజు కూడా పిల్లలతో ఇంట్లో గడపకపోతే ఉంటాను మేడం. వచ్చాక కలుస్తాను మేడం. థ్యాంక్ యూ అండి.